ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్ భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో నిజామాబాద్ అర్బన్లో బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ తన సమీప ప్రత్యర్థి అయినటువంటి షబ్బీర్ అలీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి షబ్బీర్ అలీ పైన గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గణేష్ బిగాలా కూడా పోటీ చేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ధన్పాల్ సూర్యనారాయణకు వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత ఒకసారి చూద్దాం. ఓట్ షేర్ 40.82% ఓట్ షేర్తో ఆయన విజయం సాధించారు. వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 15,387 ఓట్లు ఆయన మెజారిటీతో గెలుపొందారు. సో మరి ఇప్పుడు ఎలక్షన్ అనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇన్ని నెలల కాలంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఎటువంటి పనులు చేశారు, ఆయన గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా, ఆయన పనితీరు గురించి అక్కడ నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా, ఇంకా ఏం కోరుకుంటున్నారు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఏం తేలిందో మనం చూద్దాం. అయితే ధన్పాల్ సూర్యనారాయణ ఇప్పటిదాకా అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు? అసెంబ్లీ నడిచింది 55 రోజులు, అయితే ఆయన హాజరైంది 46 రోజులు, అంటే 9 రోజులు ఆయన హాజరు కాలేదు. ఎస్, ఇక ఆయన గురించి నిజామాబాద్ అర్బన్ ప్రజలు ధన్పాల్ సూర్యనారాయణ గురించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ బిగ్ టీవీ సర్వేలో చెప్పారు? ప్లస్ పాయింట్స్: ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరగడం అనేది ఒక ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. సీసీ రోడ్ల నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపనలు చేస్తున్నారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా ఎప్పటికప్పుడు జరిపేటువంటి ప్రయత్నం జరగడం కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, క్యాడర్తో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. నెక్స్ట్, గ్రంథాలయాల్లో విద్యార్థులకు ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేయడం, తద్వారా విద్యార్థులు ఎవరైతే అక్కడ చదువుకోవడానికి వస్తారో వాళ్ళకు విద్యతో పాటుగా భోజనం అందించేటువంటి ప్రయత్నం కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. ఆలయాలు, స్కూళ్ళల్లో సొంత డబ్బులతో పనులు చేస్తూ తద్వారా ప్రజల అభిమానాన్ని కూడా చూరగొంటున్నారు. ఇవి ప్లస్ పాయింట్స్గా చెప్పారు బిగ్ టీవీ సర్వేలో. మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు అదే సర్వేలో, బిగ్ టీవీ సర్వేలో ఏం చెప్పారు? మైనస్ పాయింట్ సెగ్మెంట్లో ఎమ్మెల్యేకు తటస్థ ఇమేజ్, సో అది న్యూట్రల్ ఇమేజ్ ఉంది అనేది చాలా వరకు ఎక్కువగా ఇది వినిపించింది బిగ్ టీవీ సర్వేలో. మతపరమైన అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. భారతీయ జనతా పార్టీ అంటే సహజంగా మతానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారనేది ఒక విమర్శ ఉంటుంది. సో ఆ పరంగానే మతపరమైన అంశాలకి ఎక్కువగా ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రజా సమస్యల్ని పెద్దగా పట్టించుకోవట్లేరు అన్నటువంటి కంప్లైంట్ కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్, హామీ ఇచ్చినట్లుగా ఏ పని చేయట్లేదు అని ఒక టాక్ నడుస్తోంది. సమస్యల పరిష్కారంలో అవగాహన కరువు. ఒక సమస్య ఏ రకంగా పరిష్కారం చేయాలనే దానిపైన క్లారిటీ లేదు, స్పష్టత లేదు, అవగాహన లేదు అనేది అక్కడ జనం బిగ్ టీవీతో చెప్పినటువంటి మైనస్ పాయింట్. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, జనం కోరుకుంటుంది ఏంటి? ప్రభుత్వ స్కూళ్ళు బాగు చేయాలి, అది తర్వాత స్కూళ్ళలో టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. ఇది ప్రధానంగా చాలా ఇబ్బంది పెట్టేటువంటి విషయం. చాలామంది స్టూడెంట్స్ అక్కడ, మా విద్యార్థులు కూడా గర్ల్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు టాయిలెట్స్ అవన్నీ కూడా చాలా ఎసెన్షియల్, వాటిని ఏర్పాటు చేయాలి. సరైన డ్రైనేజీ ఏర్పాట్లు చూడాల్సినటువంటి అవసరం అనేది కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, నీటి కొరత నివారించాలి, తర్వాత నిజామాబాద్ హాస్పిటల్లో వసతులు కల్పించాలి, తర్వాత ఐటీ టవర్, నిజామాబాద్లో గతంలో ఐటీ టవర్ కూడా ప్రారంభించబడింది. కానీ ఐటీ టవర్ ప్రారంభించబడింది, బట్ అక్కడ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అనేవి మరింతగా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని ఎక్కువగా దానికి తద్వారా ఐటీ టవర్కి, ఐటీ ఉద్యోగులకి పేరు తీసుకురావాల్సినటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి అనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, తాగునీటిలో మురుగు కలవకుండా చూడాలి, తద్వారా వ్యాధులు అవన్నీ వస్తుంటాయి కాబట్టి అవి రాకుండా చూడాలంటే మురుగునీటిని కలవకుండా చూడాలి. ఇండ్లు ఎక్కువగా మంజూరు చేయించాలి. సో ఇప్పుడు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఇండ్లు ఏవైతే ఉంటాయో చాలామంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి అందరికీ కూడా సరైనటువంటి లబ్ధిదారులకి, అర్హులకి ఇండ్లు ఎక్కువగా మంజూరు చేయాలి. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారో కూడా మనం చూసాము. ఎస్, ఇక బిగ్ టీవీ సర్వేలో వచ్చిన రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఒకసారి చూద్దాం. ఎస్, రిజల్ట్ చూస్తున్నాం. ధన్పాల్ సూర్యనారాయణకు సంబంధించి అనుకూలం 31%, వ్యతిరేకం కూడా అంతే స్థాయిలో ఉంది, ఈక్వల్గా ఉంది. 31 బరాబర్ ఉన్న రెండు. తటస్థం 38%. సో వ్యతిరేకం కంటే తటస్థం ఎక్కువగా ఉంది, అనుకూలం కంటే ఎక్కువ కూడా తటస్థం ఉంది. సో ఇప్పుడు ప్రజలకి ఏమేం కావాలో చూశారు, ప్రజలు ఎటువంటి అంశాలు కోరుకుంటున్నారో చూశారు. సో వాటిపైన మీరు ఖచ్చితంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తద్వారా జనానికి మరింతగా చేరువ కావాలి, ఇంకా సమయం కూడా ఉంది కాబట్టి చాలా వరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తటస్థాన్ని తగ్గించుకోవాలి, వ్యతిరేకతను తగ్గించుకోవాలి, లేదంటే ఇవి రెండు మరింతగా
పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే అనుకూలం అనేది 31% ఉంది. ఎస్గా ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సమగ్రంగా నిర్వహించిన సర్వేలో మీ నియోజకవర్గ జనం చెప్పిన మాట ప్రకారం బిగ్ టీవీ మీకు ఇస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే 31%.